ఈ కేసులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పుట్ట మహేష్ యాదవ్ గారు మారినటువంటి అంశం మనందరికీ తెలుసు. అటు యనమాల రామకృష్ణుడు ఫ్యామిలీకి కానీ, ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్యామిలీకి కానీ అత్యంత సమీప బంధువు ఒక బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ లో దొరకడం అనేటటువంటిది ఎట్లా చూస్తారు ఈ కేసును మీరు? శ్రీశైలం గారు, ఇక్కడ పుట్ట మహేష్ కుమార్ తో పాటుగా ఈ అంశంలో మనం చర్చించాల్సినటువంటి అంశం ఒకటి. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద నాయకులందరూ పార్టీల్లో కలుస్తారు, డ్రగ్స్ పార్టీల్లో కలుస్తారు, ఫామ్ హౌసుల్లో కలుస్తారు, వ్యాపారాలు చేసుకుంటారు, అన్ని బాగానే చేసుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. కింది స్థాయి కార్యకర్తలు మాత్రము గ్రామాల దగ్గర నుంచి అందరూ మీరు ఏ రాజకీయ పార్టీ అంటే ఆ రాజకీయ పార్టీతో ఉండాలి, మిగతా రాజకీయ పార్టీని రాజకీయ ప్రత్యర్థులుగా చూడాలి, శత్రువులుగా చూడాలి అనేటువంటి ధోరణిని అధినాయకత్వం వాళ్ళకి అలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనమాట. కొట్లాడుకోవాలి, విడిపోవాలి, అప్పుడే వీళ్ళ కింద బాధ్యత్వం చేస్తారన్నమాట. ఇది ఒక వ్యూహం, ఇది కార్యకర్తలు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు పుట్ట మహేష్ కుమారు ఆయనకు ఉన్నటువంటి అర్హత ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు ఎంపీ కావటానికి ఆయనకు ఉన్నటువంటి అర్హత ఏంటి? బాగా వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళ నాన్న ఇప్పుడు అక్కడ ఇంతకుముందు టీటీడీ చైర్మన్ గా చేశారు, ఇప్పుడు మైదుకూరు ఎమ్మెల్యే. అదే విధంగా వాళ్ళ మామ ఇప్పుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకులు. ఇప్పుడు ఇదే వీళ్ళ తమ్ముడు మహేష్ కుమార్ కు సంబంధించినటువంటి తమ్ముడు రవికుమార్ వాళ్ళ మామ శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ లో మాజీ మంత్రి. ఈ విధంగా వాళ్ళ బంధుత్వాలు, వాళ్ళ వ్యవహారాలు ఇవన్నీ నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితులు. అందుకని ఈ డ్రగ్స్ బంధాలు కూడా అటు బీఆర్ఎస్ కి, ఇటు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పార్టీలకైతే వీళ్ళ రెండు పార్టీల మధ్య పడదు. నాయకులు హాయిగా ఫామ్ హౌస్ లో కలుస్తారు, పార్టీలు చేసుకుంటున్నారు. మీరు గమనించండి, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించడం కోసం బీఆర్ఎస్ ఏకంగా వైసీపీకి సపోర్ట్ చేయటం కోసం నేరుగా మేము సపోర్ట్ చేశాము, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చాము అనేటువంటి విషయాన్ని కేసీఆర్ చెప్పాడు. మేము రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైనటువంటి సందర్భం చాలా సందర్భాల్లో కేసీఆర్ చెప్పాడు. వీళ్ళేది రెండు పార్టీల మధ్య పడదు. కానీ ఈ రోజున హాయిగా వాళ్ళు పార్టీలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున చర్చ జరుగుతున్న అంశం ఏంటి అంటే, కూటమికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వము డ్రగ్స్ కు సంబంధించినటువంటి విషయాల్లో మేము కఠినంగా చర్యలు తీసుకుంటున్నాము, సీరియస్ గా ఉన్నాం అని చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఎంపీనే ఈ విధమైనటువంటి డ్రగ్స్ తీసుకుంటూ దొరికినటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు ఏమని డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు, యువతకు ఏ విధమైన సందేశం ఇస్తారు? అదేమంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, మేము ఆయనకి షోకాజు నోటీస్ ఇచ్చామని. షోకాజు నోటీస్, ఎవరు షోకాజు నోటీస్ ఇచ్చారు? 5 రోజుల్లో మీ సమాధానం చెప్పండి, మీ ఆరోపణలు ఏంటని. 5 రోజుల్లో ఎందుకు ఈ రోజు సమాధానం చెప్పాడు మహేష్ కుమార్, పుట్ట మహేష్ కుమార్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను అమాయకుణ్ణి, నేనేం తప్పు చేయలేదు, ఈ మీడియాలో వచ్చే నమ్మొద్దు అంటే, ఇంకా ఆ హిట్ ఏదైతే ఈగల్ టీం పోలీసులు చెప్పేవి కూడా నమ్మొద్దు, ఆ టెస్టుల్లో వచ్చినవి కూడా నమ్మొద్దు, నేను అమాయకుణ్ణి, మంచోడిని అని చెప్పి ఇదే చెప్తాడు తెలుగుదేశం పార్టీకి కూడా. షోకాజ్ నోటీస్ ఇస్తే ఇదే సమాధానం ఇస్తాడు. ఓకేనా? ఇంకా మరి ఇక్కడ ఆల్రెడీ అతని మీద ప్రాథమికంగా నిర్ధారణ అయిన తర్వాత టెస్టుల్లో కూడా అతను డ్రగ్స్ తీసుకున్నాడని తెలియని తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది. అతను పార్లమెంట్ కి వెళ్ళాలి కాబట్టి పార్లమెంట్ మెంబర్ గా ఉన్నాడు అందుకే ఆయనకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకని తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా సరే ఈ షోకాజు నోటీసులు ఇలాంటి షోపు తప్పుల వ్యవహారం పక్కన పెట్టి సస్పెండ్ చేయాలి. ముందు సస్పెండ్ చేసి పక్కన పెట్టి అతనికి ఒకవేళ నిర్దోషిగా తేలారనుకోండి, అప్పుడు అతను నిర్దోషి అయితే ఒకవేళ పార్టీలో ఉంటారో లేదనేది అప్పుడు పార్టీ ఆయన తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇలాంటి డ్రగ్స్ తీసుకునేటువంటి ఒక ఎంపీ ఒక 13 లక్షల మంది సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఈయన పార్లమెంట్ లో మాట్లాడతాడు, ఏది చర్చిస్తాడు, ఈయన యువతకు ఏ విధంగా చేస్తాడు. కాబట్టి ఈయన రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ కూడా ఈ రోజున ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ నాయకులందరూ కూడా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు బయటికి మాత్రమే విమర్శలు, అందరూ ఒకటే డ్రగ్స్ పార్టీలకు వెళ్ళినప్పుడు, ఫామ్ హౌస్ పార్టీలకు వెళ్ళినప్పుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అమర్ గారు, అసెంబ్లీ సమావేశాలలో కీలకంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి యోచన ఉంది. మూసీ రివర్ పంట పైన చర్చ జరిగే అవకాశం ఉంది.
రేషన్ కార్డు లబ్ధిదారుల గురించి కూడా చాలా వరకు రాలేదంటని చెప్పి అర్బన్ ఏరియాస్లలో కొద్ది యాజిటేషన్స్ మూడ్ అవుతున్నాయి. కీలకమైనటువంటివి సుమారు 28 అంశాలతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన దాడికి సిద్ధపడింది. దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ డ్రగ్స్ డ్రామా అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది, ఆరోపిస్తుంది. ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ అంత పెద్దగా ఫెయిల్ అయిందని నేను అనుకుంటలేదు. ఎందుకంటే మూసీ ప్రక్షాళన లేకపోతే ఇంకా మూసీనేమో చేస్తా ఉన్న దాంతో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలామందికి అంటే ఎలక్షన్లో వచ్చి వాళ్ళు అయిపోయిన కానీ వాళ్ళందరికీ కొన్ని ప్రాంతాల్లో రామంతపూర్ లాంటి ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో కానీ లేకపోతే కింద దిగువ ప్రాంతాల్లో ప్రాంతాల్లో కానీ రెడ్ మార్క్ పెట్టారు కొంతమందికి. అంటే మూసీ వాడు ఎట్లున్నారంటే ఇల్లు కూడా అసలు మూసీలో లేని ఏరియా అదంతా. మూసీ ఫ్లడ్ వస్తే మునిగిపోయే ప్రాంతాల్లో కూడా అక్కడ లోకల్ రాజకీయ నాయకులు అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, ఎనీ పొలిటికల్ పార్టీ లేకపోతే ఏదైనా కుల సంఘాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అమాయకులకి అక్కడ అసలు మొత్తం ప్రభుత్వ భూమి అది మూసీకి అనుకున్నటువంటి భూమి, ఏదో పూర్వ రోజుల్లో వ్యవసాయం చేసుకున్నప్పుడు ఎవరిదో పేర్లు ఉన్నటువంటి భూమి, ఆ భూములంతా దాదాపు 10,000 నుంచి మొదలుపెట్టి ఈ 2023 వచ్చేసరికి 22 వచ్చేసరికి దాన్ని 30,000కి 35,000 గజం కూడా అమ్మినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కొన్న వాళ్ళంతా కూడా నిజంగా కొన్న వాళ్ళు ఎవరు? మామూలుగా మిడిల్ క్లాసు, హైదరాబాద్లో ఇల్లు లేకపోతే మాకు చాలా కష్టం, ఇంటి రెంట్ కట్టలేము, నెలకు మేము 10,000 కట్టలేము, ఏదో ఒకటి మూచివాసన భరిస్తూ అయినా సరే మాకు నివాసం అనేది ఒకటి ఉంటుంది కనుక అక్కడ పోయి వాళ్ళంతా మీరు ఒకసారి ఆ ప్రాంతం సందర్శిస్తే శ్రీశైలం గారు తెలుస్తుంది వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి అనేది. అయితే వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా వాళ్ళు నిర్దాక్షిణంగా వాళ్ళని తొలగించడం అనేది కరెక్ట్ కాదు. నేను మూసి ప్రక్షాళన చేయాల్సిందే. ఎందుకంటే మీరు మూసి ఇక్కడి నుంచి దాదాపు మన ఒక 150-160 కిలోమీటర్లో మీకు వాడపల్లి అనే ఒకటి ఉంటుంది, వజీరాబాద్ అంటాం, 265 కిలోమీటర్లు 160 కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి. అయితే అది ఒకవైపు నుంచి నాగార్జున సాగర్ వాటర్ ఒకవైపు నుంచి వస్తుంది, ఆ తర్వాత మూసీ వాటర్ ఒకవైపు నుంచి వస్తుంది, కింద పులిచింతల ప్రాజెక్టు ఉంటుంది. అయితే ఈ ప్రాంతం మూసి ఇంత దూరం నుంచి 160 కిలోమీటర్లు ప్రవహించినటువంటి మూసి నీళ్ళు అక్కడ దాంట్లో చేతులు పెడితే మనం ఫుల్గా ఎలర్జీ వస్తుంది. అంటే దాని తీవ్రత, దాని పరిస్థితి హైదరాబాద్లో ప్రతి వాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళే. అంటే మూసీ ప్రాజెక్టుని మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని ఈ విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో విన్నాం, తర్వాత వేరే ప్రభుత్వంలో విన్నాం, తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో విన్నాం. మేము మూసీలో హుస్సేన్ సాగర్లో మంచినీళ్ళు తాగుతామని దోసెడితో నీళ్లు తాగొచ్చైనా డైలాగులు విన్నాం. ఇవన్నీ అయ్యి కూడా అంటే అది ఎంతవరకు సాధ్యం ఎంతవరకు అనే విషయాన్ని వదిలిపెడితే రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల అమాయకులు బలైపోతున్నారు. ఫస్ట్ మూసీ ప్రక్షాళన చేయండి, కాకపోతే అన్నెసరీ అవసరం లేనటువంటి భూములు తీసుకోవటం. నిజంగా మీకు మూసీ ప్రాంతంలో వరద వస్తే మునిగిపోతాయి. మామూలుగా ఒక హైదరాబాద్లో గట్టి వర్షం వస్తే మునిగిపోతే మీకు 2002-03లో చూసాం. ఆ తర్వాత ఈసారి కూడా వచ్చినటువంటి వర్షాలు చాదరగట్టు కానీ అది కానీ ప్రాంతాలన్నీ మునిగిపోయిన ప్రాంతాలు చూసినాం మనం. అయితే జెన్యూన్గా నేను నిజంగా అనవసరంగా నిజంగా మునిగిపోతున్నాయి, మూసి వస్తే మనకి ఇబ్బంది అవుతుంది, దీనివల్ల మీకు పొల్యూషన్ వస్తుంది అని అనుకుంటే మీరు దాన్ని ఖాళీ చేయించి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఎంతైతే ధర పెట్టుకున్నారో కనీసం ఆ ధరలో కనీసం సగం ధర అయినా వేరే దగ్గర, ఎందుకంటే వాళ్ళు ఉట్టినే ఆక్రమించుకున్నటువంటి భూములు కావది, కొన్న భూములు అవి. సో ఈ విషయం అదొకటి. తర్వాత ఎన్నో పరిశ్రమలు పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? పరిశ్రమలకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, వీళ్ళంతా సర్టిఫై చేస్తేనే, సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళ పరిశ్రమలకు పర్మిషన్ వస్తుంది. ఈ నీళ్ళన్నీ తీసుకుపోయి మూసీలో పడేయటం వల్ల మూసీ మొత్తం కలుషితం అయిపోయి హైదరాబాద్లో మూసీ నది ఒడ్డుకుంటున్న ప్రాంతంలోతో పాటు అటు నల్గొండ దాదాపు దీని ప్రభావం పులిచింతల ప్రాజెక్టు ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో కూడా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా దాని ప్రభావం పడుతుంది. మొత్తం వాటర్ పొల్యూషన్ అయిపోయి దాంట్లో నుంచి వచ్చేటువంటి చేపలు పులిచింతల ప్రాజెక్టులో చేపలు పడతా, చేపలు మొత్తం కూడా పొల్యూటెడ్. ఎంత కృష్ణా వాటర్ వస్తున్నా కూడా దాన్ని ఈ మూసీ వాటర్ డామినేట్ చేస్తుంది. సో ఈ విషయంలో ప్రభుత్వం మూసీ విషయంలో